హాయ్ ఫ్రెండ్స్, మోతీచూరు లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మోతీచూరు లడ్డు తయారు కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ పచ్చెనగపప్పు, 1 గ్లాస్ పంచదార, యాలకులు, నెయ్యి, జీడిపప్పు. మోతీచూరు లడ్డు తయారు చేసుకోవడానికి పచ్చెనగపప్పు ముందుగా ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని మెత్తగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలా చూసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా వేయించకూడదు. ఇలా కొంచెం పలుకా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం హీట్ అయిన నెయ్యిలో మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న పచ్చెనగపప్పు పొడిని ఇలా బాండీలో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం అడుగంటుద్ది కాబట్టి తిప్పుతూనే ఉండాలి. కొంచెం లో ఫ్లేమ్లోనే తిప్పుతూ ఉండాలన్నమాట. అడుగంటనీయకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా నెయ్యిలో వేపించుకుంటూ ఉండాలి. ఒక 10-15 నిమిషాలు ఇలానే పొడిగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా పొడిగా వచ్చేంత వరకు వేపించుకుంటూ ఉండాలి. కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యిద్ది అన్నమాట. ఇలా వేపించుకున్న మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చిన తరువాత నేను కొంచెం పలుగ్గా ఉంది కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొంచెం అక్కడక్కడ కొంచెం పలుగ్గా ఉంది. మిశ్రమాన్ని కొంచెం ఒక్కసారి తిప్పి మిక్సీ పట్టుకున్నాను. అలా కొంచెం మెత్తగా వచ్చింది. ఆ తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ పంచదార వేసుకున్నాను. 1 గ్లాస్ పంచదారకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలా వాటర్ వేసుకొని తిప్పుతూ ఉండాలి. అది కొంచెం పంచదార కరిగి కలిసిపోయిన తర్వాత మరీ తీగపాకం కూడా అవసరం లేదు. కొంచెం చేతికి వంకగా జిగురుగా అంటుకుంటే చాలు. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పాకంలో వేసుకొని తిప్పుతూ ఉండాలి. అది కొంచెం చిక్కబడుద్ది అన్నమాట. అలా గట్టిగా కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం పలుచగా చిక్కబడుతూ ఉండిద్ది. అలా తిప్పుతూ ఉండాలి. అడుగంటకుండా ఉండిద్ది. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకున్నాను. వేసుకొని తిప్పుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను.
నెయ్యి వేసుకొని తిప్పుతూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత వేపించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని కలుపుకున్నాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లార్చినాక లడ్డు ఉండలుగా చేసుకున్నాను. ఇలా మొత్తం చిన్న చిన్న లడ్డుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మోతీచూరు లడ్డు రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్